అటెన్షన్ ప్లీజ్. సింగిల్ థియేటర్స్ కు క్రౌడ్ పుల్లర్స్ కావాలను. జస్ట్ క్రేజీ డేట్ ఉందనో ఒక్క వారం కనిపించి వెళదామని వచ్చేవారు కాదు. వారాలు వారాలు థియేటర్స్ లో ఫుట్ఫాల్ పెంచే కరిజ్మా ఉన్న హీరోల సినిమాలు కావాలి. ఎందుకీ ఈ విషయాన్ని స్టార్ హీరోలు వింటున్నట్టేనా? థియేటర్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే జనాలతో కిక్కిరిసిపోవాలి. ఫ్యాన్స్ లో పూనకాల లోడ్ అవ్వాలి. అప్పుడే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. అలా ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడుతాయి. స్టార్ హీరోల సినిమాలు నెలలో ఒకటో రెండో పలకరిస్తేనే ఆ సందడి కనిపిస్తుంది. సంక్రాంతికో దసరాకో సమ్మర్కో వస్తాం, మిగిలిన టైం మాది కాదు అని స్టార్ హీరోలు సైలెంట్ అయితే సీన్ ఇంకోలా ఉంటుంది. ఒక్కసారి థియేటర్లో విడుదల చేసి మమ అనిపించుకుంటే ఓటీటీలో విడుదల చేసేయొచ్చని చిన్న సినిమాల మేకర్స్ అనుకుంటే మాత్రం థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. సినిమాలకు మాస్ జనాలకు మధ్య బ్రిడ్జ్ లాంటిది సింగిల్ థియేటర్ల సిస్టమ్. ఒక్కసారి ఆ వ్యవస్థ కూలితే సగటు సినిమా మల్టీప్లెక్స్లకు, డిజిటల్ ప్లాట్ఫామ్లకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే ఓటీటీల వాళ్లు పెట్టిన రూల్స్ కి మేకర్స్ తలూపాల్సిన పరిస్థితి తప్పదు. కొత్త పోకడలను ఆహ్వానిస్తూ పాత పద్ధతుల్ని పరిరక్షించుకుంటూ ముందుకు సాగితేనే 100 ఏళ్ల సినిమా వైభవాన్ని భావితరాలకు అందించిన వాళ్లమవుతామనే విషయాన్ని స్టార్లు గుర్తించాలి. ఏడాదికి 1-2 రిలీజ్లు అంటూ లెక్క పెట్టుకుంటూ కూర్చోకుండా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా స్టార్లు దూకుడు చూపించాలి అంటున్నారు క్రిటిక్స్.